ఈ క్షేత్రం అయితే చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడున్న కోతులన్నీ వెళ్లిపోయాకైతే ఈ కోతినైతే బయటికైతే తెస్తారంట. ఈ క్షేత్రంలో ముఖ్య విశేషం ఏమిటంటే అన్ని క్షేత్రంలో అయితే తూర్పు ముఖద్వారం నుంచి అయితే మూల శంకరుని దర్శించుకుంటాం. ఇక్కడైతే ఈ శంకరుని అయితే దక్షిణ ముఖద్వారం నుంచి నైరుతి మూల నుంచి అయితే దర్శనం అయితే చేసుకుంటాం. ఈ క్షేత్రానికి పేరు ఎలాగో వచ్చిందంటే ఇక్కడ ఉన్న త్రిపుర రాక్షసులను సంహరించడం వల్ల ఈ క్షేత్రంని త్రిపురాంతకమ్మని అయితే పిలుస్తారు. ఇక్కడ ఉన్న పాత శిలా కట్టడాలు చూడాలంటే రెండు కళ్ళు అయితే సరిపోవు. ఇక్కడ ఉన్న చాలా రహస్యాలు ఈ గుడికి అయితే మీరు వచ్చి తెలుసుకోవాలి. క్షేత్రంలో ఉన్న రహస్య ద్వారం నుంచి అయితే శ్రీశైలానికి అలాగే కాశీకి అయితే దారి అయితే ఉందంట. అక్కడ నుంచి మునులు ఋషులు అయితే వెళ్లారని అయితే చెప్తారు. రాక్షసులను సంహరించాక అయితే స్వామివారు రెండు పాదాలు ఇక్కడ గిట్టికైతే మోపారు. క్షేత్రంలో ప్రతి ఒక్కటి చూడవలసిందే. అలాగే ఇక్కడ అయితే త్రిపురాంతకంలో అన్ని దర్శనాలు చూసుకొని మనమైతే ఇంకొక క్షేత్రానికి అయితే వెళ్తున్నాం. ఈ నైట్ ఈ ఘాట్ సెక్షన్ లో జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. మనతో వచ్చిన పర్సన్స్ మళ్ళీ పండుకున్నారనమాట. ఆ క్షేత్రం వచ్చేసి ఇదే. ఈ క్షేత్రం పేరు మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఈ క్షేత్రం కూడా చాలా విశేషత అయితే చెందింది. ఈ క్షేత్రం ఫుల్ వీడియో చూడాలంటే మన ఐడిని ఫాలో చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.